అండ్ ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి సిబిఎన్ గారి రెస్పాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. How do you want to change the education sector to improve the wide spreading of AI and ML? And how can IITM be a part of that education system? No, I'm very happy. You have to innovate things for that also. మీరు అడిగిన వాళ్ళనే థింక్ చేయమంటే మీరేం థింక్ చేస్తున్నారు? మీరు మీ టీం ఉన్నది ఎందుకు? Who developed Hyderabad? You can ask Google uncle, it will tell you. ఏం చెప్పారో విన్నారా? హైదరాబాద్ ట్రాన్స్ఫార్మేషన్. సిబిఎన్ సార్, అసలు ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పింది ఏంటి సార్? ఎడ్యుకేషన్ సెక్టర్ లో మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారో అని చాలా స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడిగింది. మీరు అది తప్ప అన్ని మాట్లాడారు, తిరిగి ఆమెనే థింక్ చేయమన్నారు. సార్ 10 months అయినా కానీ మీ దగ్గర ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు సార్? అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది సిబిఎన్ గారి సన్ నారా లోకేష్ గారి పోర్ట్ఫోలియోనే. ఏది అడుగు మీరు థింక్ చేయాలి, మీరు ఇన్నోవేట్ చేయాలి అంట. దానికి మీరెందుకు సార్? అసలు మీరెందుకు, మీ టీం ఎందుకు? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఏపీ ఎకానమీ?